మా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పోక్స్ పర్సన్ మాట్లాడుతుంటే ఆయన తీసుకుపోయి ఉదయం ఇంటికి వెళ్ళి పోలీసు వెళ్ళి ఆయన్ని అనంతపురం జిల్లా తీసుకెళ్ళి గుంతకల్లు తీసుకెళ్ళి అక్కడ రాత్రి వరకు ఉంచి వివిధ రకాలైన ప్రశ్నలు వేసి రాత్రి అరెస్ట్ చూపెట్టడం, తదుపరి న్యాయమూర్తి గారు వచ్చి ఓ 2 చీవాట్లు పెట్టిన తర్వాత వారిని విడిచిపెట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీ పత్రికాముఖంగా అడుగుతున్నాను, ఈ ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను కూడా అడుగుతున్నాను. ఆయన ఏం మాట్లాడాడు? ఏదైతే గత 10 రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ ఏదైతే జరుగుతుందో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశాల్లో, పరకామణి అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి వచ్చి చనిపోవడం, రైల్వే పట్టాల మీద శవం ఉండడం, దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు, అది చనిపోయింది ఆత్మహత్యని, ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని, మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పోక్స్పర్సన్ చెప్తే ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? ఇదే ప్రజాస్వామ్యం. నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు, ఎస్, అతని మీద మీరు ఒత్తిడి తీసుకుంటుంటారు, లేని మాటలతో చెప్పించిన ప్రయత్నం చేస్తుంటారు, అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. లేదు అది హత్య అయితే నిరూపించండి, చేసి హత్య చేసిన వాళ్ళని చర్య తీసుకుని అడుగుతున్నాడు మిమ్మల్ని. అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి చేసిందని మా అభిప్రాయం చెప్తే మీరు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, చేయండి అతను అరెస్టు. ఎస్, నేను చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పోలీసు వ్యవస్థ అతని మీద ఒత్తిడి తీసుకోవడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోయి ఉండొచ్చేటో బహుశా, జరుగుండొచ్చేటో బహుశా, అది నా అభిప్రాయం. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది వ్యవస్థ? ఏమవుతుంది అంటే మేము చెప్పినట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైతే నడవాలా, చెయ్యాలా, మాట్లాడాలా? తప్పు ఇది. ఎప్పుడు ఒకలాగే ఉంటాయనుకుంటే పొరపాటు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఎక్కడ ఏం జరిగినా దాని మీద మా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా మా అభిప్రాయాన్ని మేము వెల్లడిస్తాం. ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వాస్తవాలను వచ్చి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుంటామంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవనేది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం.